అసలు చనిపోయిందేమో కారు గుద్దడం వల్ల. కానీ సింగయ్య భార్య చేత అప్పటి వరకు బాగానే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కారు గుద్దేసినా సరే కాలు మీద కాలు వేసుకొని పేర్లు చెప్పాడు. తన పేరు, తన కొడుకుల పేరు, తన మామగారి పేరు, అలా కొన్ని ఫోన్లో మాట్లాడలేని చెప్పుకొచ్చింది ఆవిడ. అంబులెన్స్లోనే ఎవరో ఏదో చేశారు, తన భర్త మృతి పట్ల తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. అది పచ్చి అబద్ధం. ఆ తర్వాత వైసీపీ నాయకులు కూడా బ్రహ్మాండమని యాక్టింగ్ చేశారు. సాక్షిలో అయితే కొంతమంది డిబేట్లు పెట్టారు, థంబ్నెయిల్స్ పెట్టారు. డైరెక్ట్గా నారా లోకేష్ గారి మనుషులే ఉన్నారు అంబులెన్స్లో, వాళ్ళే చంపేశారు, ఇది ప్రభుత్వం కుట్ర అనే విధంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు కదా. మరి ఇవాళకి కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, సాక్షులు డిబేట్లు పెడుతున్నారు. ఆవిడ భార్య చేత, ఆ సింగయ్యం భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ చేత మాట్లాడిపించారు. ఇన్ని చేసిన వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు? ఇవ్వాలి కదా. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, వార్తల్లో వింటూ ఉంటాం. ఎవరి మృతి పట్ల అయినా సరే అనుమానాలు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు. ఒకవేళ వార్తలు వచ్చినట్టు చదివామనుకో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నాం కదా, ఇలాంటి వార్తలు వింటూ ఉంటాం కదా. మరి మీకు అంత స్పష్టంగా అనుమానాలు ఉన్నప్పుడు, అంబులెన్స్లోనే ఏదో జరిగింది అనే మాటలు మీరు మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? పైగా సాక్షులు ఏమని చెప్పుకొచ్చా చెప్పనా, మన వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ, కొంతమంది మాట్లాడుతూ నారా లోకేష్ గారు కొంతమందిని పంపించి సింగయ్య కుటుంబ సభ్యులకి ₹1 కోటి ఆఫర్ చేశారంట. అయినా సరే ఆవిడ మాట మీద నిలబడి ఆవిడ వచ్చి నిజం చెప్పిందంట. సరే నిజం చెప్పింది అనుకుందాం, కొన్ని ప్రస్తుతానికి అనుకుందాం. మరి బాధ్యతగా మీరు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదండి. ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇవాళ సాక్షిలో కొన్ని వీడియోస్ని డిలీట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇంకొక వీడియో ఉంది ఇక్కడ, అసలు వీడియో అన్నమాట. సింగయ్య మృతి చెందినప్పుడు హాస్పిటల్లో వాళ్ళ భార్య మాట్లాడిన మాటలో, దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరా, ఒకసారి వినిపిస్తా వినండి. ఏమైంది? యాక్సిడెంట్ ఎక్కడ? దేనికి? ఈ వీడియోలో అవి చాలా స్పష్టంగా చెప్పింది. జగనన్న వస్తున్నాడని చెప్పేసి అని వెళ్ళాడు, హైవే మీద యాక్సిడెంట్ జరిగింది, ఎవరో కారులు గుద్దేసి వెళ్ళిపోయారు. ఆవిడ మాట్లాడిన మాటలే ఎంత స్పష్టంగా ఆవిడ మాట్లాడింది కదా. మరి ఆవిడని మీరు బెదిరించినట్ట, డబ్బిచ్చినట్ట? దీనికి వాళ్ళు ఒక్కడైనా మాట్లాడుతున్నాడండి? నిన్నమొన్నటి దాకా రకరకాల విశ్లేషణ చేసి మీరంతా కూడా నిజంగా మీకు అనుమానాలు ఉంటే మీరు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, వదలకూడదు కదా. ఈ అంశాన్ని మీరు వదలకూడదు. అసలు మీకు అంత స్పష్టమైన అనుమానాలు ఉన్నప్పుడు మీరు వదలకూడదు, కంప్లైంట్ ఇవ్వాలి, మాట్లాడాలి కదా. మాట్లాడకపోగా ఇవాళ వీడియో డిలీట్ చేసుకునే పరిస్థితికి వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకొక దరిద్రం ఏంటంటే, కారులో ఉన్న వ్యక్తులు ఎవరు మాట్లాడట్లేదండి. విడదల రజని కానీ, తర్వాత పేరు నాని కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ప్రత్యక్ష సాక్షులు కదా వీళ్ళంతా కూడా. ఈ కేసులో ఉన్న వ్యక్తులందరూ ఎవరు కూడా వాళ్ళు మాట్లాడట్లా, మిగిలిన వాళ్ళందరూ మాట్లాడతారు. అసలు వాస్తవాలు వాళ్ళకి తెలుసు కాబట్టికే ఇంకా మాట్లాడితే మనం పచ్చి అబద్ధం చెప్పాలి. ఇంకా మన అంత స్థాయికి దిగజారిపోవాలి. విడదల రజనీ గారు, పేరు నాని, వైవి సుబ్బారెడ్డి సంగతి పక్కన పెట్టేసాను. వాళ్ళు అందుకే నోరు విప్పట్లే వాళ్ళు కూడా. ఇప్పుడు మాట్లాడండి, ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అసలు ఒక వ్యక్తిని చంపేశారు, చంపేసింది కాకుండా ఆవిడ చేత రకరకాల మాటలు మాట్లాడించే ప్రయత్నం చేశారు. కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆవిడ చేతే మాట్లాడిపించారు. మరి అన్ని అనుమానాలు ఉన్నప్పుడు బాధ్యతగా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా, పార్టీ తరఫున మీరు పోరాటం చేయకుండా, కుటుంబానికి న్యాయం చేయకుండా వాళ్ళు వచ్చి పప్పుడి మాటలు మాట్లాడతారు. పైగా నారా లోకేష్ గారి మనుషులు అంబులెన్స్లో ఏదో చేశారు కావాలని చెప్పేసి ప్రభుత్వం కుట్రని మాట్లాడతారా? అంబులెన్స్లో ఎవరుంటారో కూడా తెలియదా? అంబులెన్స్లో ఎవరుంటారండి? మెడికల్ స్టాఫ్ ఉంటారా? లేదైతే ఆ బాధితుడు, ఆ గాయాలు పాలైన ఎవరైనా వ్యక్తి ఉంటే, ఉదాహరణకి సింగయ్య అనుకోండి, సింగయ్యతో పాటు ఎవరు ఉంటారండి? ఎవరు వెళ్తారు కూడా? వైసీపీ నాయకులు, లేదంటే సింగయ్యకి సంబంధించిన బంధువులు, గిందువులు ఎవరో వెళ్తారు. ఉండేది వాళ్ళే ఉంటారు, వాళ్ళ పర్యటన కాబట్టి. దాన్ని కూడా ప్రభుత్వమే తోసేసే ప్రయత్నం చేశారు. కొంతమంది మేధావులు కూడా మాట్లాడారు దీని గురించి, సింగయ్య మృతి గురించి వాయిదాలు ఎందుకు అడుగుతున్నారు అది ఇది అని చెప్పేసి అని. మరి వీటికి సమాధానం కూడా చెప్పాలి కదండి మీరు. మా కేఎస్ ప్రసాద్ అయితే ప్రాక్టికల్గా అని చెప్పేసి ఒక చక్రం లాంటిది ఏదో మంచినీళ్ళు దగ్గర మొదలు పెడతాం కదా, అది తీసుకొచ్చి పెన్ ఒకటి పెట్టి ఇలా తిరగాలి కదా, ఇలా తిరగాలి కదా, ఇలా ఎందుకు తిరిగింది ఏవో సింగయ్య భార్య చెప్పింది ఆ రోజున.
ఆ రోజున మీరు పోలీసు వారికి ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చేసారు ముందే. జగన్మోహన్ రెడ్డి కారే గుర్తుంది కాబట్టి ఈ విచారణలో ఎలాగా జగన్మోహన్ రెడ్డి కారు అని చెప్పి తెలుస్తుంది. ఆ రోజు మనం కవర్ చేయలేం కాబట్టి ముందే ఒక తప్పుడు సమాచారాన్ని పోలీసు వారికి అందించి పలానా కారు పలానా వ్యక్తి అని చెప్పేసి అని ఒక తప్పుడు సమాచారాన్ని అందించారు. పోలీసు వాళ్ళు కూడా అదే చెప్పారు. తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మాకున్న సమాచారం ప్రకారం మేము ఆ కారు అని చెప్పేసి అనుకున్నాం, కానీ విచారణలో భాగంగా ఆ కారు కాదని తెలిసింది. తర్వాత ఈ వీడియోలు బయటకు వచ్చినాయి. ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి కారే తొక్కేసిందని. కనీసం జగన్మోహన్ రెడ్డికి కొంచెం అయినా సరే ఇంగిత జ్ఞానం ఉందా అండి? అంటే తన కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు బాధ్యతగా మాట్లాడాలి వద్దా? తప్పైతే తప్పైందనో ఇంకోటి అయితే ఇంకోటైందనో మాట్లాడకపోగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా రాజకీయంగా వాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మేధావితనాన్ని మనం మెచ్చుకోవాలి. ఒకరని కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి అని కాదు, వైసీపీ నాయకుల్లో చాలామంది ఎవరికైనా ఒక శవం కనబడిందంటే వాళ్ళకి పట్టలేని ఆనందం అన్నమాట. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ఇంకా పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి దిగిపోతారు. పోతా ఇలా ఒకరినో ఇద్దరినో చంపేసే ప్రయత్నాలు చేస్తారు. వాస్తవాలు బయటికి చెప్పే ప్రయత్నాలు చేయరు. పైగా తిరిగి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన అనేక నిందలు మోపుతూ ఉంటారు. ఇది ఇప్పటి నుంచి కాదు వచ్చింది. మేము బాబాయ్ గొడవలు పోటప్పుడు కానీ చూస్తున్నాం. బాబాయ్ గొడవలు పోటప్పుడు కూడా ముందు గుండుపోటు అన్నారు, తర్వాత గొడవల పోటు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో కట్టేటి పెద్ద వార్త రాసేసారు. ఇవాళ ఏమైందంటే వాళ్ళ కుటుంబ సభ్యులే అదే కేసులో బెయిల్ మీద బయట ఉన్నారు. అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు. అవునా లేదా? ఇప్పుడు చెప్పింది వాస్తవమే కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి మీరు మాట్లాడారు కదా. ఆ తర్వాత కోడికత్తి అన్నారు. కోడికత్తిలో మీరు ఏంటయ్యా తేల్చిందంటే తేల్చింది ఏమీ లేదు. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి చేయించుకోవడనే ఒక అపోహ ఏం కాదు, అదే వాస్తవం. బయట నడిచే టాకు కూడా అదే, బయట మాట్లాడుకునేది కూడా అదే. ఆ రోజు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారి హస్తమో ఇంకొకరి హస్తమో అందులో ఉంటే కనుక అధికారంలో 5 ఏళ్ళు ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ కేసు గురించి? ఎన్ఐఏ కోర్టు పిలిచినా సరే వెళ్ళాలా? ఈ కోడికత్తి గురించి కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వయ్యా, కోర్టుకు వచ్చి నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పు అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఎన్ఐఏ కోర్టు పిలిస్తే కాలు బాలేదని ఒకసారి, నేను ముఖ్యమంత్రి నేను ఒకసారి, నాకు పర్యటనలో అని చెప్పేసి ఒకసారి కోర్టుకు వెళ్ళడం మానేశారు. చివరికి కోడికత్తి ఎందుకు పేరు వచ్చింది కదా, దాన్ని పక్కకి గంటేశారు. ఒకటి కాదు, ఇలాంటి అంశాల్లో ప్రతి దాంట్లోని కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఆరోపణ పచ్చి అబద్ధాలే. పింక్ డైమండ్ కానించి బాబాయ్ గొడవల పోటు 6,17,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి పుస్తకం, కోడికత్తి, గులకరాయి, చివరికి షర్మిల బయటకు వచ్చి మాట్లాడినా సరే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అంటారు. తల్లి చెల్లి కూడా నేను పేరునని మాట్లాడాడు కదా. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల మద్దతు పలుకుతున్నారంట, వత్తాసు పలుకుతున్నారంట. చంద్రబాబు నాయుడు గారు షర్మిల ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి పైన కుట్ర పన్నారంట. అంటే సింగయ్య గురించి షర్మిల మాట్లాడకూడదంట, మాట్లాడితే ఆవిడ పెయిడ్ ఆర్టిస్ట్ అంట. మరి మీరు